అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హనీ ట్రాప్ కేస్ జాయ్ జమీమా తన అందంతో వలవేసి అబ్బాయిల్ని మోసం చేయడమే కాదు పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేయటం, ప్రాపర్టీ కూడా తీసుకోవటం. ఈ కేసులు కొన్నాళ్ల నుంచి కూడా విశాఖ వేదికగా నడుస్తోంది. ఇప్పటికీ ఒక్కొక్క బాధితులు ముందుకొచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని విశాఖ నగర పోలీసులు అయితే గనక ఈ కేసులో పురోగతి సాధించారు. ఒక పెద్ద చేపనే పట్టుకున్నామని కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్, మీరు చెప్తున్నారు కేసులో పెద్ద చేప ఒక కంపెనీ సీఈఓని కూడా అదుపులోనికి తీసుకున్నామని. సో ఇంకా ఎంతమంది టీంలో ఉన్నారు సార్? ఇంకా కొన్ని పేర్లు మా దృష్టికి వచ్చాయి. కానీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పక్కా ఆధారాలు ఉండాలి. కాబట్టి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. ఆ పక్కా ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా కొందరిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. సమాజంలో మర్యాద పోతుందని భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు. మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ ముందుకు రండి, ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే నేరుగా నా ఆఫీస్కి రండి, లేకపోతే వాట్సాప్ ద్వారా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి సంప్రదించండి. మీ ఐడెంటిటీ బయటికి పోకుండా మేము చూస్తాం. మీరు అందరూ సహకరిస్తే ఈ మూటల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ సేకరించి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి మేము జైలు పంపుతాం. మా లక్ష్యం ఒకటే, భవిష్యత్తులో ఇటువంటి హనీ ట్రాప్ వల్ల ఎవరు బాధపడకూడదు, ఏ ఫ్యామిలీకి ఇబ్బంది జరగకూడదు. మీరు అందరూ దయచేసి మాకు సహకరించారు. సార్, కంప్లైనర్స్ మీ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటి సార్? జాయ్ జమీమా ఎలాంటి వేధింపులకు గురి చేసేది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీడియా ద్వారా చాలా వరకు మీకు తెలిసింది, పబ్లిక్కి కూడా తెలిసిపోయింది. శారీరకంగా రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనవంతులను గుర్తించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, శారీరకంగా సంబంధం పెట్టడం, అది వీడియో తీసి దాని ద్వారా బ్లాక్మెయిల్ చేయడం, మత్తు పదార్థాలు ఇచ్చేసి పూర్తిగా కంట్రోల్లో పెట్టడం. ఆ మత్తు పదార్థం వలన ఈరోజు కూడా ఒక విక్టిమ్ ఉన్నారండి. ఆయన నాకు రెగ్యులర్గా చెప్తున్నారు, ఇప్పుడు కూడా 4-5 ఇయర్స్ తర్వాత కూడా హాస్పిటల్లో ఉన్నారు, పూర్తిగా రికవరీ జరగలేదు. అంటే ప్రాణహాని వరకు పరిస్థితి వచ్చేసింది ఆమె ఇచ్చిన మత్తు పదార్థాల వల్ల. తర్వాత కొందరు ఈ మత్తు పదార్థాలు సప్లై చేసిన కొందరిని కూడా మేము పట్టుకున్నాం. సో ఇటువంటి గ్యాంగ్, ఇటువంటి మూట మన సమాజంలో పనిచేసి ఉంటే మన సమాజానికి ప్రమాదం. అందుకే మేము ఇది చాలా సీరియస్గా తీసుకొని 1 by 1 మూటా సభ్యులు అందరినీ పట్టుకుంటున్నాం. రీసెంట్గా పట్టుకున్న వ్యక్తి ఒక పెద్ద చేప, ఒక కంపెనీ సీఈఓ. కానీ ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఆర్థిక బలం ఉన్నా, ముద్దాయి అయితే వైజాగ్ సిటీ పోలీస్ ఖచ్చితంగా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు. అందుకే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. సార్, హనీ ట్రాప్లో చిక్కుకున్న బాధితులు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సార్? మామూలుగా మేము చూసాము బిట్వీన్ 20 to 30, మ్యాక్సిమం వచ్చేసి మ్యారీడ్. అందుకే బ్లాక్మెయిల్ చేసి మీ వైఫ్కి తెలియజేస్తాం, మీ అత్త మామకి తెలియజేస్తామని బెదిరిస్తే వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తారని అటువంటి టార్గెట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 1 మెంబర్ అన్మ్యారీడ్ అని ఇంతవరకు తెలిసింది, మిగతా అందరూ మ్యారీడ్ మెన్. థ్యాంక్ యూ. సో హనీ ట్రాప్కి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా రాబడుతున్నాం. ఇప్పటికే 4 బాధితులు ఇచ్చినటువంటి వివరాలు గోప్యంగా ఉంచుతూనే ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నారు అనేది ముఠా సభ్యుల్ని ఒక్కొక్కరిని బయటికి వెలికితీసే ప్రయత్నంలో ఒక పెద్ద చేప అయితే మనకి చిక్కింది అని కూడా విశాఖ సిపి చెప్తా ఉన్నారు. సో అతను కూడా ఒక కంపెనీ సీఈఓ. ఏదైతే ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి చాలా సంచలనం రేపే అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. గత కొన్ని నెలల క్రితం జాయ్ జమీమా అనే ఒక యువతి తన అందమైనటువంటి ఫొటోస్తో సెక్సీ పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో కొంతమందిని ట్రాప్ చేయడం, వాళ్ళని తన వలకి చిక్కుకునేలా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, సెక్సువల్గా వేధించటం,
వేధింపులకు గురి చేయటం, అలానే మనం చూసాం చాలా ఎంత చిత్రహింసలు పెట్టిందని కూడా బాధితులు పోలీసులకు చెప్పినటువంటి వివరాల్లో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఈ కేసును అయితే మాత్రం పూర్తిగా వెలికి తీసే ప్రయత్నంలో ఒక్కొక్కరిని కూడా బయటకు తీసుకొస్తున్నామని కూడా విశాఖ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఇంకా ఈ జాయ్ జమీమాకు సంబంధించిన హనీ ట్రాప్ కేసులో ఎంతమంది బాధితులు ఎక్కడ వారైనా ఏ ఏజ్ గ్రూప్ వారైనా మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము, కానీ ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిని మాకు బయటకు తీసుకురావాలంటే మీ సహకారం కూడా అవసరం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఒక కంపెనీ సీఈఓని ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నాం. ఆ వెనకాతలు ఎవరు ఉన్నారు, ఈ కుట్రలో భాగంగా ఎవరు ఈ హనీ ట్రాప్కి సంబంధించి పనిచేస్తున్నారు అనే వారిపై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టామని కూడా చెప్తున్నారు నగర పోలీస్ కమిషనర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు